రాక్షస మొగుడు ఎపిసోడ్ 1. మమ్మీ అని అంటూ పరుగున వచ్చి ఒళ్ళో వాలిన కొడుకు తరుణ్ను గుండెకు హత్తుకుంది చందన. ఏమైంది నాన్న అని అంటూ. మమ్మీ, అంకుల్ కొట్టాడు నన్ను అని చెప్పాడు తరుణ్. ఎర్రగా కందిన వాడి లేత బుగ్గని చూసి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. మమ్మీ, నన్ను హాస్టల్కు పంపించేస్తావా అని వెక్కుతూ అడిగాడు. ఆ మాటలకి కొడుకును మరింత గాఢంగా హత్తుకుంది చందన. లేదు నాన్న, నిన్ను ఎక్కడికి పంపను అంది చందన. మరి అంకుల్ నాయనమ్మ పంపేయమంటే అని అంటున్న తరుణ్ విసురుగా వచ్చిన మధును చూసి గబాన్న లేచి బయటకు వెళ్లిపోయాడు. వాడి బాబు పొగరు అంతా దిగినట్లుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకు ఉండమను. ఇంట్లో బంతాట ఆడితే చర్మం వలిచేస్తాను అని వేగంగాను వెళ్లిపోతున్న భర్త వైపు బాధగా చూసింది చందన. పెళ్లి చేశారు, ఓ సరదా లేదు పాడు లేదు. దరిద్రుడు 3 పాడు చేశాడు అని గదిలోంచి హెచ్చు స్వరంతో అతడి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అవి విని కళ్ళు ఒత్తుకుంది చందన మౌనంగా. తరుణ్ కళ్ళు అక్షరాల వెంట యాంత్రికంగా పరుగులు తీస్తున్నాయి. కాని బుర్రకు ఎక్కడం లేదు. తనంటే అతడికి అంత ద్వేషం ఎందుకో ఆ చిన్ని మెదడుకు కారణం అంతుపట్టడం లేదు. అసలు డాడీ అని పిలవమని మమ్మీ చెప్పింది. చాలా రోజులు అలానే పిలిచాడు. తనకు బొమ్మలు బిస్కెట్లు కొని పెట్టేవాడు. నాయనమ్మకు ఇష్టం లేదు తను. అంకుల్కు కూడా ఇప్పుడు తనంటే ఇష్టం లేదు. తిట్టడం కొట్టడం ఇంకా మంటగానే ఉన్న లేత బుగ్గను అరచేత్తో పాముకొన్నాడు. దిగులుగా ఉంది తరుణ్కు. రాత్రులు ఒక్కడే పడుకున్నప్పుడు ఎంత భయం వేస్తుంది. మమ్మీ తనకు దూరం అయిపోతుందన్న వేదన, తన చిన్న మనసును వేధిస్తున్న ఎన్నో సందేహాలను తల్లి ముందు ఉంచాడు తరుణ్ అనేకసార్లు. కొన్నిటికి తల్లి కళ్ళల్లో చిప్పిల్లే కన్నీటి పొర, కొన్నిటికి మౌనం సమాధానాలు అయ్యాయి. పని అంతా చేసుకుని వచ్చి కొడుకు పక్కలో కూర్చుంది చందన. అమాయకంగా ఉన్న ఆ లేత ముఖం చూస్తుంటే తను తప్పు చేశానన్న భావం చందనను బాధించసాగింది. నెమ్మదిగా తరుణ్ తలనిమిరి ముద్దు పెట్టుకుని లేచి వెళ్ళింది. అరమోడుపు కళ్ళతో తల్లిని చూశాడు తరుణ్. మమ్మీ తను ఎన్ని ఆటలు ఆడుకునేవారు, ఎన్ని కథలు చెప్పేది, ఇప్పుడు ఈ ఒంటరితనం ఏమిటి అని ఆలోచిస్తున్న ఆ పసివాడిపై జాలితో నిద్రాదేవే జోలపాడి నిద్రపుచ్చింది. నెక్స్ట్ అంటూ గుమ్మం వైపు చూసిన డాక్టర్ గోపాలరావు సర్ప్రైజ్ రామచందు అని అంటూ చెయ్యందించాడు. చిరునవ్వుతో ఎదుటి కుర్చీలో కూలబడిందామె. ఇదేమిటమ్మా ఇంత చిక్కావు, హెల్త్ ఎలా ఉంది? అవును, తరుణ్ని తీసుకురాలేదే అని అన్నాడు. నీతో మాట్లాడడానికి వచ్చాను బాబాయ్ అని అంటూ ఉండగా కూల్ డ్రింక్స్ వచ్చాయి. ఇదిగో అమ్మా, కాస్త తాగు, ఎండనబడి వచ్చావు అని అంటూ చందనకో బాటిల్ అందించి తనొకటి తీసుకున్నాడాయన. కొంచెం తాగి పక్కన పెట్టేసిన చందన కళ్ళలో తడి ఆయన దృష్టిని దాటిపోలేదు. లేచి చందన తల నిమురుతూ అడిగాడాయన. మధు ఏమైనా అన్నాడా అమ్మా అని అతడి మాటలు పూర్తి కాకుండానే అరచేతిలో ముఖం దాచుకుంది ఆమె. దుఃఖంతో ఎగసి పడుతున్న ఆమె తలను నిమురుతూ ఉండిపోయాడాయన. సారీ బాబాయ్, కంట్రోల్ చేసుకోలేకపోయాను అని కర్చీఫ్తో కళ్ళు ముక్కు తుడుచుకుంటూ అంది చందన. ఇంకెవరికి చెప్పుకుంటావు తల్లి నీ బాధ? చెప్పమ్మా, ఏమైంది అని అడిగాడు. మధు నుంచి డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాను అంది చందన. ఆ మాట విని చందు అని విస్మయంగా అన్నాడాయన. జీవితంలో 2సారి మోసపోయాను బాబాయ్. మీరంతా నన్ను ఒప్పించి ఈ పెళ్లి చేశారు. అందువల్ల నా చిన్నారి తరుణ్ నాకు దూరమైపోతున్నాడు. లేత మనసు గాయపడేలా నిత్యం తిట్లు దెబ్బలు వాడికి. ఇప్పుడు వాడిని హాస్టల్లో చేర్పించమని గొడవ. తనను హాస్టల్లో ఎక్కడ చేర్పిస్తారో అని తల్లడిల్లిపోతుంది వాడి చిన్ని ప్రాణం అని కళ్ళు ఒత్తుకుంటూ చెప్పిందామే. నేను మధుతో మాట్లాడతాను తల్లి, కొంచెం ఓపిక పట్టు అని బ్రతిమిలాడుతున్నట్లు అన్నాడు ఆయన. ఇక ఆ నరకంలో నా బిడ్డ బాధపడడం భరించలేను బాబాయ్ అని అంది చందు. భరించక ఎవరి నెత్తినెక్కి కూర్చుందామని అని ఒక స్వరం వినిపించింది. గోపాలరావు చందన ఉలిక్కిపడి అటు చూశారు. ఎప్పుడు వచ్చిందో గోపాలరావు భార్య రాజ్యలక్ష్మి నిలబడి ఉంది. రాజ్యం అని గట్టిగా అరిచాడాయన. ఇదిగో మీ అన్న కూతుర్ని వెనకేసుకురాకండి. కాస్త గడ్డి పెట్టి వెళ్లి లక్షణంగా కాపురం చేసుకోమనండి. ఆ కుర్ర వెధవ కోసం మళ్ళీ మొగ్గుల్ని వదిలేస్తుందా హవ్వ అని సాగిపోతూనే ఉంది కంకర్రాళ్లు దొర్లుతున్నట్లు ఆమె ధోరణి. రాజ్యం అన్న ఆయన కేకకు అదిరిపడింది చందన. నా నోరు కాదు మూయించడం. ఈ సంతంతా మనకొద్దు. మొదట ప్రేమించి పెళ్లాడింది. వాడున్నాడో చచ్చాడో తెలీదాయే. పోనీ కదా, దాని బతుకు దానికి ఏర్పడుతుందని మళ్ళీ ఎవడి కాళ్ళు పట్టుకు పెళ్లి చేస్తే అది తప్పేనా అని అంది. రాజ్యం, అది నా అన్న కూతురే, పరాయిది కాదు అని బాధగా వారించబోయాడాయన భార్యను. నీకేం తెలుసయ్యా మీ అన్న కూతురు అసలు రంగు? వాళ్ళ అత్తగారు రాఘవమ్మ కంటతడి పెట్టి మరీ చెప్పుకుంది తన బాధ అని అంది. ఆ మాట విని అదిరిపడి చూసింది చందన. నేనేం చేశాను పిన్ని అని తెల్లబోతూ అడిగింది.
ఏం చేశావా? పిల్లల్ని కంటే నీ మొగుడు ఆ కుర్ర వెధవని ఎక్కడ దూరంగా ఉంచుతాడోనని మందులు మాకులు మింగడం మంచి పనేనా అని అంది. అది విని నోట మాట రాలేదు చందనకు. నెమ్మదిగా లేచి నిలబడింది. నేనిక వెళ్తా బాబాయ్ అని అంది. వెళ్ళు, ఇంకెప్పుడు రాకు, మమ్మల్నిలా బతకని అని విసవిస మెట్లెక్కి వెళ్లిపోయింది రాజ్యలక్ష్మి. నిస్సహాయంగా చూస్తున్న చిన్నాన్న గోపాలరావు చేతులు పట్టుకుంది చందన. అవును బాబాయ్, అమ్మ నాన్న తమ్ముడు నన్ను ఒంటరిదాన్ని చేసి పోయినప్పటినుంచి నా బాధలను పంచానే గాని ఏనాడు చిన్న సంతోషం కూడా మీకు అందించలేని దురదృష్ట జాతకం నాది అని బాధగా అంది చందన. దాని మాటలు బాధపడకు తల్లి అని కళ్ళు ఒత్తుకుంటూ బాధగా అన్నాడాయన. మధు కూడా నిన్ను బాధిస్తున్నాడా అని తిరిగి నమ్మలేనట్లు అడిగాడాయన. ఈ 2 ఏళ్లు బాగానే ఉన్నారాయన. పిన్ని ఇప్పుడు చెప్పిన విషయాన్ని కొడుక్కు నూరి పోసిందావిడ. పిల్లలు కలగద్దని నేనే మందులు మింగడం లేదు బాబాయ్ అని బాధగా అందామే. ఆ తల్లి కొడుకు ఆ పసివాడిని తిట్టని తిట్లు లేవు బాబాయ్. డాడీ డాడీ అంటూ పిలిస్తే కొట్టడం మొదలెట్టేసరికి ఆ పసివాడు షాక్ తిన్నాడు. మొదట్లో డాడీ అంటూ పరిచయం చేసేసరికి తరుణ్ మధు చుట్టూ తన చిన్నారి ప్రపంచాన్ని ఆనందంగా అల్లుకున్నాడు. కాని అతడు కసిరి విసిరి కొడుతుంటే అల్లాడిపోతున్నాడు అని దుఃఖాన్ని దిగమింగుతూ తిరిగి చెప్పింది చందన. అయితే నేను మధుతో మాట్లాడతాను అని చందన తల నిమిరాడు గోపాలరావు. అందువల్ల ప్రయోజనం ఉందని అనుకోవడం లేదు బాబాయ్, వస్తాను అని డోర్ తీసుకుని బయటకు నడిచింది చందన. తన బిడ్డ సుఖపడాలని చేసిన ప్రయత్నం ఆమెను మరింతగా వేధిస్తుందా భగవంతుడా అనుకుంటూ కుర్చీలో కూలబడ్డాడాయన. చందన, త్వరగా కాని, కారు వచ్చేస్తుంది అని అంటూ టిఫిన్ ప్లేట్ను దగ్గరకు లాక్కొని కుర్చీలో కూర్చున్నాడు మధు. తన వైపు చందన వైపు బిక్కమొహంతో చూస్తున్న తరుణ్తో అన్నాడతడు. మేము అంటే మా ఆఫీస్ వాళ్ళందరం కలిసి పిక్నిక్కు వెళ్తున్నాం. నాయనమ్మను విసిగించకుండా కుదురుగా ఉండు అని అన్నాడు మధు. దిగులుగా తల్లి ముఖంలోకి చూశాడు తరుణ్. ఈరోజు తరుణ్ స్కూల్లో పేరెంట్స్ డే, మర్చిపోయారా అని వీలైనంత సహజంగా అంది చందన. అయితే అది పేరెంట్స్కు, నీకు నాకు కాదు అని అన్నాడు మధు. ఆ మాటతో దెబ్బతిన్నట్లు చూసింది అతని వైపు. తల్లిగా నా బాధ్యత నాకుందిగా అంది చందన. కుదరదు, అందరం ఫ్యామిలీస్తో వెళ్లాలనుకున్నాం, వచ్చి తీరాలి నువ్వు అని మొండిగా అన్నాడు మధు. తల్లిగా ఇది నా కనీస బాధ్యత అండి అని బ్రతిమిలాడుతున్నట్లు ఉంది ఆమె స్వరం. నా మాటకు పూచిక పుల్లంత విలువైన లేదన్నమాట. నువ్వు వెళ్లరా దరిద్రుడా స్కూల్కి, అది రాదు అని కసురుకునేసరికి తరుణ్ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎందుకు మీకు కోపమంతా ఆ పసివాడి మీద చూపిస్తారు అని ఆమె మాట పూర్తి కాకుండానే టిఫిన్ ప్లేటు గోడకు విసిరి కొట్టాడు మధు. ఆ దౌర్భాగ్యుడే దానికి ముఖ్యం, నీ కర్మకాలి కట్టుకున్నావు అని అంటూ వచ్చింది అత్తగారు రాఘవమ్మ. అత్తయ్య, దయచేసి నా బిడ్డను తిట్టకండి, మేము మాట్లాడుకుంటున్నాంగా అని అసహనంగా అంది చందన. చూసేవెట్రా, నన్ను నోరు ఎత్తవద్దని శాసిస్తోంది అని రాఘవమ్మ శోకాలు మొదలు పెట్టేసరికి బిత్తరపోయింది చందన. మరుక్షణంలో మధు కొట్టిన చెంపదెబ్బకు వెళ్లి గోడకు కొట్టుకుంది ఆమె తల. నుదురు చిట్లి రక్తం కారసాగింది. జాగ్రత్త, మా అమ్మను ఏమన్నా అంటే చంపేస్తాను అని అంటూ విసురుగా వెళ్లిపోయాడతను. అతని వెనుకే తల్లి కూడా. వరండాలో టిఫిన్ తింటున్న తరుణ్ పరిగెత్తుకొచ్చి మమ్మీ అంటూ ఆమెని చుట్టేసి బావురుమన్నాడు. తర్వాత మా అమ్మను ఎందుకు కొట్టావు, చంపేస్తాను నిన్ను, జాగ్రత్త అని అంటూ మధు వెళ్లిన వైపు ఏడుస్తూ చేతిలోని ప్లేట్ విసిరాడు తరుణ్. వెక్కుతూ పౌడర్ డబ్బా తెచ్చి తల్లికి తగిలిన గాయానికి అద్దుతూ ఉన్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.